అన్నవరం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ శెట్టిబత్తుల కుమార్ రాజాను. నన్ను మీరు ఆశీర్వదించి ఈ గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకున్నారు. అన్నవరం గ్రామంలో ఉన్నటువంటి మొత్తం జనాభా 20,000 పైబడి ఉన్నటువంటి జనాభా ఉన్నారు. వీరందరికీ సక్రమంగా మంచినీళ్ళు అందించాలనేటటువంటి ఉద్దేశంతో మన గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాలతో, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంలో ఈ అన్నవరం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచినీళ్ళు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో శతవిధాల మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అన్నవరంలో సుమారు 2 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ ఒకటి, 1,50,000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఒకటి, 90,000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఒకటి, 90,000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఒకటి ఉన్నాయి. దీనికి సంబంధించి వెలంపేటలో ఉన్నటువంటి బండారు అర్జునరావు గారి కొట్టు దగ్గర ఒక బోర్వెల్ ఉంది. ఆ బోర్వెల్ నుంచేమో బీసీ కాలనీకి వాటర్ సప్లై చేస్తూ ఉన్నాం. అలాగే జడ్పీ స్కూల్లో, రావిచెట్టు సెంటర్లో ఉన్నటువంటి జడ్పీ స్కూల్లో ఒక బోర్వెల్ ఉంది. దాంట్లో ఉన్నటువంటి మోటార్ ద్వారా వెలంపేటలో ఉన్నటువంటి అన్ని వీధులకి ఆ 2 లక్షల వాటర్ ట్యాంక్కి సప్లై ఇచ్చి వాటర్ సప్లై చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే కొత్తపేటలో మరి క్రిస్టియన్ శ్మశానం దగ్గర ఉన్నటువంటి బోర్వెల్ ద్వారా కొత్తపేటలో ఉన్నటువంటి వారందరికీ కూడా మంచినీళ్ళు ఇస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా అన్నవరంలో మరి పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకుంటే ఈ వాటర్ ట్యాంకర్ల ద్వారా సప్లై చేసేటటువంటి నీరు సరిపోక కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా గతంలో వేసినటువంటి మోటార్లు చెడిపోవడం వల్ల, మాటిమాటికి రిపేర్లు రావడం వల్ల, అవి బాగు చేయడానికి కొంత టైము తీసుకోవటం వల్ల మధ్యలో ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో నేను సర్పంచ్గా ఎన్నుకోబడిన తర్వాత 2 వాటర్ ట్యాంకర్లని తయారు చేయించి ఎక్కడైతే మంచినీటి సమస్య ఉందో అక్కడ మంచినీటి సప్లై చేయడం కోసం వాటర్ ట్యాంకర్లు కూడా పంపుతూ ఉన్నాం. ఇటీవల కాలంలో మన కోనేరు వద్ద ఉన్నటువంటి 2 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకు వాల్వ్ పోయినందువల్ల వారం రోజులు ప్రజలకు ఇబ్బంది అయింది. దాన్ని బయటికి తీయించి బాగు చేసి తిరిగి వాల్వ్ వేయడం జరిగింది. ఈ లోపల జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నటువంటి మోటారు వైండింగ్ కాలిపోయింది. మరలా